ఎంత చిన్న ఇల్లైనా లేదా ఎంత పెద్ద ఇల్లైనా కూడా ఈ కాక్రోచెస్ సమస్య అందరి ఇంటిలో ఉండేదే అన్నమాట. ఇవాళ ఏమో వ్లాగ్ మీతో షేర్ చేస్తున్నా. నైట్ బోన్ చేసుకున్న తర్వాత వీటికైతే లిక్విడ్ పెడదామని అనుకున్నాను. నాకైతే చాలా బాగా వర్కౌట్ అయింది. చూడండి, అన్నీ చనిపోయి పడిపోయాయి కదా. నేను హరిత, వెల్కమ్ బ్యాక్ టు ట్రెండీ హరిత. మీరు మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నా లేదా సబ్స్క్రైబ్ చేయకపోయినా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఏ మందులు పెట్టడానికైనా కూడా పిల్లలు దూరంగా ఉండాలండి. ఇవి పాయిజనస్ కదా. పిల్లలు దగ్గరికి రాకుండా పిల్లల్ని దూరం పెట్టేసి బోన్ చేసుకున్న తర్వాత నైట్ అయితే పెట్టేసేయండి. ఇలాంటివి పెట్టేటప్పుడు ప్రతి ఒక్క దానిపైన, మనం తినే వాటిపైన ప్రతి ఒక్క దానిపైన మూత ఉండాలండి ఖచ్చితంగా కూడా. ఇవి పాయిజనస్ కాబట్టి మనం చాలా జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. చాలామంది ఏంటంటే మా ఇంట్లో ఏవి కనపడలేదండి, అస్సలు లేవు మా ఇంట్లో అని అనుకుంటా ఉంటారు కదా. నేను అలానే అనుకొని పొరపడిపోయాను. అయితే ఒకరోజు నైట్ 9కి పడుకొని 11కి అయితే లేచానమాట. పప్పు నానబెడదాము, మార్నింగ్ వడలు వేద్దాము అని చెప్పి అయితే వెళ్తే కిచెన్లోకి లైట్ వేసేసరికి చిన్న చిన్న పురుగులన్నీ కూడా బోలెడన్ని తిరుగుతూ ఉన్నాయండి. మనం వేసుకునే అన్నీ నీట్గా క్లీన్ చేసి పెట్టుకుంటాం కదా, వాటి మీద తిరుగుతున్నాయన్నమాట. అప్పుడు అనిపించింది ఇన్ని ఉన్నాయా ఇంట్లో అని చెప్పేసి ఆన్లైన్లో సెర్చ్ చేస్తే ఇదైతే నాకు కనిపించింది. ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఈ కాక్రోచెస్ అయితే ఉంటాయి. మీరు పనుకున్న 1 అవర్కి మళ్ళీ లేచి లైట్ ఆన్ చేసి చూడండి, చాలా ఎక్కువగా తిరుగుతుంటాయి అన్నమాట. అన్నీ తిరిగేటప్పటికి నాకైతే చాలా భయం వేసిందండి. వెంటనే ఇదైతే బుక్ చేసుకున్నాను ఆన్లైన్లో అయితే. ఇది మీషోలో అయితే బుక్ చేశాను. నేనైతే ఇక్కడ పేపర్ మీద పెట్టిస్తున్నానండి మా అమ్మతో. ఇలాంటి లిక్విడ్స్ పెట్టేటప్పుడు పేపర్ మీద అస్సలు పెట్టకండి, ఎందుకంటే పేపర్ పీల్ చేసుకుంటుంది అనమాట. నేను ఫస్ట్ టైం కాబట్టి ఇలా పేపర్ మీద పెట్టాను, నాకు తెలీదు పీల్చుకుంటుంది అని చెప్పి. మీరు ఏదైనా ప్లాస్టిక్ మూత లాంటివి ఉన్నా కూడా పెట్టేసుకోండి, అప్పుడు ఆ పురుగులన్నీ తినేసి చనిపోయే అవకాశం ఉంటుంది. ఈ మధ్య ఎక్కువగా పెద్ద కాక్రోచెస్ ఏమి కనిపించట్లేదండి, కాకపోతే ఈ చిన్న కాక్రోచెస్ అయితే చాలా ఎక్కువగా ఉంటున్నాయి. అయితే ఇవి కొన్ని వాటిలో ఎక్కువగా ఉంటాయి అన్నమాట. వాటిలో ఒకటి ఏంటంటే, మనం ఏదైనా అట్టపెట్టెలు ఉంటాయి కదా, వేటికైనా వచ్చినప్పుడు మనం అట్లానే స్టోర్ చేసి పెడతా ఉంటాము. అలాంటి అట్టపెట్టెలు కిచెన్లో పెట్టినా కూడా అట్టపెట్టెల్లోనే ఎక్కువగా ఉంటాయండి. ఎప్పటికప్పుడు అట్టపెట్టెలు కూడా పడేసేయాలి. తర్వాత సింక్ దగ్గర ఏదైనా ఫుడ్ పార్టికల్స్ ఎక్కువగా ఉంటాయి కదా, అవి కూడా ఉండడం వల్ల ఇవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అది చూడండి, నేను కదిలిస్తుంటే ఎన్ని వస్తున్నాయో, దాంట్లో కూడా ఉన్నాయండి, చాలా ఉన్నాయన్నమాట. మనం ఇవి మందు పెట్టేటప్పుడు పిల్లలు అనేది ఉండకుండా చూడాలండి. పిల్లలు దగ్గరికి వెళ్ళడం కానీ, అలా ఏదైనా మనం ఫుడ్ ముట్టుకోవడం కానీ ఇది పెట్టిన తర్వాత అలా అస్సలు చేయకండి. ఎక్కువగా ఎక్కడైతే ఉంటాయో అక్కడంతా పెట్టేసేయాలి. నేనైతే ఒకటి స్టవ్ దగ్గర, స్టవ్ కింద, తర్వాత సింక్ దగ్గర, తర్వాత కింద మనం నడుస్తూ ఉంటాం కదా కిచెన్లో, అక్కడ అన్నీ కూడా పెట్టేశాను. ఆడొకటి అలా పెట్టేసుకుంటూ ఉండాలి. నేను వీటి కోడ్ అయితే డిస్క్రిప్షన్లో కానీ కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. బయట వీటికి మందు కొనాలంటే చాలా ఎక్కువ ఖరీదే ఉంటుందండి. కాకపోతే నేను తక్కువగా చూశానమాట, 130 రూపీస్ అంతే ఉందన్నమాట. 2 బాటిల్స్ వచ్చాయి, చాలా ఎక్కువ రోజులే వస్తాయన్నమాట. ఇలా ఉదయం అంతా చూడండి, పురుగులకి చీమలు పట్టేస్తున్నాయి. నేను పెట్టిన పేపర్ మీద కాబట్టి అంత లిక్విడ్ అలా పీల్ చేసుకుందనమాట. మీరైతే ప్లాస్టిక్ దాని మీద పెట్టేసుకోండి. మళ్ళీ చెప్తున్నా, ఇది పాయిజనస్ అండి. మనం పిల్లల్ని దగ్గరికి రాకుండా మనం తినే వాటిపైన మూతలు పెట్టి ఈ పని అయితే చేయాలి. సబ్స్క్రైబ్.